Guru. Hello students, welcome to C Guru online classes. ఏపీ గ్రూప్ 2 స్టూడెంట్స్ హడావుడి మొదలైపోయింది. ఇంకా కుంటి సాకులు చెప్పేటటువంటి టైం లేదు. ఇంకా ఎందుకు లేదు కుంటి సాకులు చెప్పే టైం అంటే దాదాపు మనం జనవరి 5వ తేదీ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అని డిక్లేర్ అయిపోయింది. అందులో ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇదేదో ఇప్పుడు ఫిబ్రవరి 23కు పోతుంది అంటున్నారు. నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఒక పుకారు నడుస్తూ ఉంది వాట్సాప్ గ్రూపుల్లో. ఏది ఏమైనా ఇప్పుడు ఇది డేట్ ఇదే అని మీరు అనుకునే పని అయితే మన సంస్థ నుంచి సి గురు సంస్థ నుంచి ఎస్ఎన్టీ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. ఎస్ఎన్టీ ఫైనల్ రివిజన్ స్టార్ట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. మార్నింగ్ సెషన్ అంటే ఈ మధ్య నాకు కొద్దిగా హెల్త్ సరిలేక మార్నింగ్ 9 ఆ టైంలో పెడుతున్నాను. కానీ ఇది ఇంకా ఫ్యూ డేస్లో మీకు మార్నింగ్ సెషన్కి వెళ్ళిపోతుంది, ఎర్లీ మార్నింగ్ సెషన్కి వెళ్ళిపోతుంది. అలానే మన సంస్థ నుంచి ఏపీ ఎకనమీకి సంబంధించినటువంటి క్లాసులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అంటే ఫ్రెష్ క్లాసెస్, న్యూ క్లాసెస్. ఎందుకంటే ఇప్పటివరకు కొంతమంది సర్వే రావాలి, బడ్జెట్ రావాలి, పాలసీస్ రావాలి, వైట్ పేపర్స్ రావాలి, ఇట్లా రకరకాల కుంటి సాకులు చెప్తూ ప్రిపరేషన్ తప్పించుకుంటూ వస్తున్నారు. ఇంకా మీకు ఆ సాకులు చెప్పే రోజులు పోయినాయి. దీనికి సంబంధించి మనకి ఏపీ బడ్జెట్ వచ్చేసింది. ఓకే, దీంతోపాటు డిఫరెంట్ పాలసీస్ రిలీజ్ అయినాయి. ఇంకా ముందు ఇంకా వస్తాయి. దాంతోపాటు సర్వే కూడా రాబోతుందని చెప్పి టాక్ ఉంది. ఓకే, ఇది కూడా వస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు మీ దగ్గరున్న డేటా అంతా పాత డేటానా అంటే మరి మ్యాక్సిమం స్టాండర్డ్ ఏరియా పక్కన పెడితే ఏదైతే మనం అప్డేట్ చేసుకోవాలో అదంతా పాతపడిపోయినట్లే. ఇప్పుడు మీరు దీన్ని ప్రకారం అప్డేటెడ్ డేటా చదువుకోవాలి. అప్డేటెడ్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను సార్ అంటే మన దగ్గర ఎవరైతే ఏపీ ఎకనమీ కోర్స్ తీసుకొని ఉన్నారో, ఏది మెంటర్షిప్ అనే పేరుతో కోర్స్ తీసుకొని ఉన్నారో, 999 రూపీస్ నేను పెట్టాను కదా, మీరు సింగిల్ ఎన్పి పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీకు ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కావచ్చు, నా నెంబర్ మీ దగ్గర ఎట్లాగుంది, లేదా నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసిన మీకు ఎక్స్పైర్ అయిపోయిన కోర్సు నేను మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాను. వచ్చే నష్టం లేదు. బట్ మెంటర్షిప్ కోర్స్ అయి ఉండాలి. ఏపీ ఎకనమీ మెంటర్షిప్ కోర్స్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఆల్రెడీ ఇస్తున్నాం కూడా. ఇంకా రోజుకి కొంతమందికి అయిపోతాడు. ఎందుకంటే కొన్ని వందల మంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరిది అయిపోతూ ఉంటుంది కూడా ఇచ్చేస్తాం. అయితే కొత్త వాళ్ళు కూడా ఇప్పటికైనా మీరు మళ్ళీ పుస్తకం వస్తుంది, మళ్ళీ ప్రింటెడ్ నోట్స్ వస్తుంది, ఇవన్నీ చూసుకుంటే మీకు ఒక నెల లేదా ఒక 15 రోజులు టైం వేస్ట్ అయిపోతుంది. ఈరోజు మీకు ఒక నిమిషం కూడా చాలా వాల్యుబుల్ సమయం. కాబట్టి మీరు మన సంస్థలో ఇస్తున్నటువంటి ఆ ఏపీ ఎకనమీ న్యూ డేటా క్లాసెస్ని మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇదిగోండి ఇట్లనే ప్రతిరోజు మెంటర్షిప్ క్లాస్ నడుస్తూ ఉంటుంది. అంటే క్లాస్కి అంటే మొత్తం లైవ్ క్లాసెస్ అన్నీ కూడా, ఇవన్నీ లైవ్ క్లాసెస్. ఈ లైవ్ క్లాసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఎందుకంటే రిమోట్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా రావాలి కాబట్టి మేము ఈ క్యాప్షన్ పెట్టాం, విల్ బి స్టార్ట్ ఇన్ 10 minutes అని. అందరూ వచ్చిన తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి టైమింగ్ ఏమనుకుంటున్నామంటే ఏపీ ఎకనమీ టైమింగ్ మ్యాక్సిమము, అంటే దీంట్లో ఎంప్లాయీస్ వీళ్ళు కూడా ఉన్నారు. మ్యాక్సిమం మీరు సెలవు పెట్టేసేయండి. కొంతమంది సెలవు పెట్టరు. ఇంకా మ్యాక్సిమం మీకు ఈవినింగ్ అవర్ పెడతాం. అంటే ఆఫ్టర్ 6 PM ఆర్ 7 PM. కొద్దిగా లాంగ్ అవర్ నడుస్తుందండి. ఒక 2 hours 2.5 hours అంటే ఒక 2 సెషన్స్ ప్లాన్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే 1 సెషన్ నడుస్తూ ఉంది. కొద్దిగా లాంగ్ అవర్. ఒకవేళ 6కి స్టార్ట్ అయితే 9 వరకు జరగవచ్చు, 7కి స్టార్ట్ అయితే 10 వరకు జరగవచ్చు. దీన్ని బట్టి మీ షెడ్యూల్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ప్లానింగ్లు వేసుకుంటూ కూర్చుంటే మాత్రం ఇంకా కష్టం. ఇప్పుడు వరకు ఓకే, డేట్స్ వచ్చేసాయి. ఇంకా కొంతమంది ఏంటి జనవరి 5 కాదు ఫిబ్రవరిలో పరీక్ష జరిగిద్దంట, చూద్దాము ఇంకొద్ది టైం దొరుకుతుంది అంటే దొరకనివ్వండి. కానీ ప్రిపరేషన్ ఆపద్దు, దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే మీలో కొద్దిగా కష్టమే, కానీ తప్పదు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోను, మీ ఆఫీస్లో నచ్చ చెప్పుకోను, మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే సెలవు పెట్టేసేసేయండి. సెలవు పెట్టి కూర్చోండి. ఓకే,
ఈ 2-3 నెలల పాటు అంటే నాలాంటి స్టూడియో ఉన్నటువంటి ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఎక్కువసేపు స్టూడియోలోనే స్పెండ్ చేస్తారు కాబట్టి ఏ క్షణంలో అయినా మీకు రికార్డెడ్ క్లాసులు కానీ లైవ్ క్లాసులు కానీ అప్ టు డేట్ క్లాసులు కానీ ఇట్లాంటి వాటి మీద మనకు వస్తూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ చదివిన తర్వాత చివరిలో ఏదన్నా మనం ఒక మారథాన్ క్లాసో లేకపోతే అప్డేటెడ్ క్లాస్ సంబంధించినటువంటి ఒక లాంగ్ సెషన్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు మీరు మెయిన్ వర్కౌట్ చేయాల్సింది ఏంటి, కంటెంట్ మీద. కానీ ఈ కంటెంట్ ఏమైపోయింది, ప్యూర్ అప్డేట్స్ వచ్చేసినట్లు లెక్క. ఈ 24-25 సంబంధించిన అప్డేట్స్ మొత్తం వచ్చేసాయి కాబట్టి మీరు జాగ్రత్త చూసుకోవాలి. అంటే ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కొద్దిగా డేటా కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఏపీ బడ్జెట్ ఒకటి చూడండి, ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ చూస్తే ఏమున్నాయి, ఏపీ బడ్జెట్ సంబంధించిన ఏరియాస్ మొత్తం మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఇంకా మనకి చాలా ఏరియాస్ మనకు అందుబాటులో ఉన్నాయి, చాలా పాలసీస్ వచ్చాయి. ఏది ఇప్పుడు అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మనకు ఒకటి వచ్చింది, మీకు తెలిసిందే. దానితో పాటు ఇండస్ట్రీస్లో డిఫరెంట్ పాలసీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వాట్సాప్ గ్రూపుల్లో టక అందరూ హల్చల్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకొని పెట్టుకున్నారు, కాదంటే వాళ్ళ. బట్ మాదైతే క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను క్లాస్ చెప్పిన తర్వాతనే మీకు ఈ రికార్డింగ్ వీడియో చేసి మీకు వదులుతున్నాను. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మీద మేము వర్కౌట్ చేసేసాం. అంటే ఇప్పుడు ఏపీ గ్లాండ్స్ ఏ విధంగా ఉంది, ఎట్లా చేశాడు, ఏంటి, ఆ వివరాలు మొత్తం ఈరోజు మేము డిస్కస్ చేసిన ఏరియా ఒకసారి చెక్ చేసుకుంటే అది ఇక్కడే ఉండాలి. అది ఇదిగోండి, దగ్గర వీడు ఇచ్చిన వాటిల్లో ఇదిగోండి మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో వాడు ఏమన్నాడు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 అన్నాడు. ఇది 9 అంశాల మీద ఇచ్చాడు వాడు. ఈ ప్రియాంబుల్ మీద మేము మ్యాక్సిమం ఏరియా ఏది ఏపీ ఎట్ గ్లాండ్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి ఏది అగ్రి అల్లిడ్ సెక్టార్స్లో దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కడికి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేశాము, ఆ వివరాలు మొత్తం మనకి ఇక్కడ ఇచ్చున్నాడు. అలానే స్టేట్లో ఉన్నటువంటి రకరకాల ఏది ఆగ్రో క్లైమాటిక్ జోన్స్, ఎంత నికర సాగు నెల మనకు అందుబాటులో ఉంది, ఇవన్నీ ఇక్కడ ఇచ్చాడు. ఎన్ని మైనర్ రివర్స్ ఉన్నాయి, ఎన్ని మేజర్ రివర్స్ ఉన్నాయి, ఎన్ని ఫుడ్ పార్క్స్ ఉన్నాయి, ఎన్ని ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి, అలానే ఎన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని కోల్డ్ స్టోరేజ్ హౌసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ అంకె ముఖ్యమని కాదు, ఇస్తూ వాటి యొక్క వాటాలకు సంబంధించి ఎంత మనకి మనం అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని కూడా అంటాం కదా, శ్రామిక శక్తి గురించి, ఎంత శ్రామిక శక్తి యాడ్ అవుతుంది ప్రతి సంవత్సరం, లిటరసీ రేట్ ఏ విధంగా ఉంది, 2024 నాటికి వర్క్ ఫోర్స్ ఏ విధంగా చేరుకుంటే, ఈ అంశాలు మొత్తం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేశాం. ఈ క్లాస్ అయిపోయిన తర్వాతనే నేను మీకు ఈ రికార్డింగ్ వీడియో మీకు చేస్తున్నాను. సో హరియప్, తొందరపడండి. ఒక్క నిమిషం అంటే కొద్దిగా చెప్పడానికి అతిశయోక్తిగా ఉంటుంది, కానీ అంటే అంత ఏదో జీల్ సాధించాలన్న తపన మీ దగ్గర ఉండాలి. అందుకే చెప్తున్నాను. అంటే ఈరోజు కూర్చోండి. ఏంటి మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతూ ఉంది, అన్నం తినే దగ్గర వేస్ట్ అవుతూ ఉందా, టిఫిన్ చేసే దగ్గర వేస్ట్ అవుతూ ఉందా, లేకపోతే ఫ్రెండ్స్తో ప్రిపేర్ అవుతున్నాము, ఇందాక కూడా నేను లైవ్ క్లాసులు ప్రిపేర్ అవుతున్నాము అని కొంతమంది బాధాకాన్ని చెప్పుకుంటూ ఉంటారు, అక్కడ వేస్ట్ అవుతూ ఉందా, ఇవన్నీ రెడ్యూస్ చేయండి. రెడ్యూస్ చేసేసి కొద్దిగా నిద్ర కూడా తగ్గించాలి. కడుపులో భయం ఉంటే నిద్ర రాదు, తగ్గించి కొద్దిగా మీరు వర్కౌట్ చేసుకుంటూ రండి. ఖచ్చితంగా సర్వీస్ మీదే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఎకనమీ ఏపీ ఎకనమీ కలిపి ఇచ్చాడు, ఇచ్చిందే 75 మార్కులకి రెండు కలిపి. కొంతమంది ఏమంటే ఇండియన్ ఎకనమీలో ఎక్కువ వస్తుంది, ఏపీ ఎకనమీ ఏమి రాదంటే, మరి వీళ్ళు ఏమైనా తిక్కల వల్ల ఎందుకు ఇన్ని పేపర్స్ రిలీజ్ చేయటం, ఎందుకు ఈ బడ్జెట్ మీద ఇంత రచరచ చేయటం, ఎందుకు వీటి మీద సర్వేస్ ఇవ్వటం, ఆలోచించండి. ఇండియన్ ఎకనమీ మంచిదే, చదవాల్సిందే కాదంటే, బట్ దాంతో పోలిస్తే ఏపీ ఎకనమీ మీకు అసలు చాలా ఈజీగా వచ్చే మార్కులు, అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అసలు ఉండవు. అది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని తీసుకోండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే, మన యాప్లో నీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఏపీ ఎకనమీ 999 మీద మనకి ఇచ్చున్నాం, అప్ టు ఎగ్జామ్ వరకు ఇస్తా. ఈ మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ వాయిదా పడుతుంది కొంతమంది ఆశపడుతుంటారు, వాళ్ళ వాయిదా పడినా కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం. 1 ఇయర్ నుంచి ఈ 999 మీద కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో మళ్ళీ మనం కొన్ని ప్రాక్టీస్ కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నాము. ఒకవేళ ప్రాక్టీస్ కానీ మనం ప్లాన్ చేస్తే మీరు సింగిల్ ఎన్పీ కట్టాల్సిన అవసరం కూడా ఉండదా అంటే, మ్యాక్సిమం ఇందులో చిన్న ఏరియాస్ ప్రాక్టీస్ మీకు చేసేస్తారు. ఈ టాపిక్ వైజ్ కదా చేసేసుకొని మీరు పోవచ్చు.
మ్యాక్సిమం కంటెంట్ అప్డేట్స్. ఇప్పుడు ఈ కంటెంట్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఎన్ని క్లాసులు లైవ్ క్లాసెస్లో వస్తూ ఉంటాయి. ఇదిగోండి మిగతాదంతా నేను మీకు కంటెంట్ అనే పేరుతో మీకు సిలబస్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో ప్రాక్టీస్ పేపర్స్ ఒకవేళ మోడల్ పేపర్స్ కానీ పెడితే అప్పుడు వాటికి సపరేట్ ప్రైస్ పెడతా. లేదు చిన్న చిన్న టాపిక్ వైజ్ ప్రాక్టీస్ అంటే మాత్రం మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. అది ఆలోచిస్తున్నాం. మనకు టైం ఉండి కొద్దిగా గ్రాండ్ టెస్ట్ లాగా రెడీ చేసామనుకోండి సింపుల్ ప్రైసే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. ఇది కూడా సింపుల్ ప్రైసే 999 అప్ టు ఎగ్జామ్ వరకు కదా. రోజు కూర్చోవాలి. మ్యాక్సిమం మీకు ఈవినింగ్ అవరే ఉంటుందమ్మా ఈ క్లాస్. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఎలా చదవాలి ఏంటి నాకు వదిలేయండి అమ్మా, నాకు వదిలేసేయండి. మిగతా వాటి మీద మీరు వర్క్ చేసుకోండి సరిపోతుంది. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, కోర్స్ ప్రైస్ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నది. ఇక్కడ మీరు టైం వేస్ట్ ఒకటి, కొంతమంది బార్గెయిన్స్ ఇవి కూడా చేస్తూ ఉంటారు. అవి పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు మీకు ఇది కాదు విలువైనది సమయం. టైం ఈజ్ గోల్డ్ అని పెద్దోళ్ళు అంటారు కదా. తొందరగా దీని మీద మీరు వర్కౌట్ చేయటం స్టార్ట్ చేసేయండి. ఒకవైపు కంటెంట్ ఉండాలి, ఇంకోవైపు అప్డేట్స్ ఉండాలి. ఓకే, ఇంకా ఆ సాకులు చెప్పడం మానేసేసి ప్రశాంతంగా ప్రిపరేషన్ మీద కూర్చోండి. నాతో మీరు అసోసియేట్ అయితే మాత్రం మ్యాక్సిమం మీకు ఇందులో ఏదో ఒక టైంలో ప్రతిరోజు డైలీ క్లాస్ ఉంటుంది. 1-to-1 లైవ్ క్లాస్, నోట్ రికార్డింగ్ క్లాసెస్. మన సి గురు సంస్థ నుంచి వస్తున్న ప్రతి క్లాస్ కూడా ఈ మధ్య మీరు గమనించండి. మ్యాక్సిమం అయితే నా డేటా కొద్దిగా మరీ ఎక్కువ ఉండి ఇది అవసరం లేదనుకుని రికార్డింగ్ పెడతాను, కానీ మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఏరియాస్ మొత్తం కూడా మనకు లైవ్లో నడుస్తూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోమాకండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో కింద యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.